నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో మరో నేషనల్ హైవే పనులైతే వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు కోస్తా ఆంధ్రతో పాటు ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516 ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రూట్లో ఘాట్ సెక్షన్లో అందమైన ప్రకృతి మధ్య ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల పనులు వేగవంతమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ క్రమంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516 ఈ పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ నేషనల్ హైవేలో చింతాలమ్మ ఘాట్ రోడ్డు రూపురేఖలు అయినవి పూర్తిగా మారిపోయాయి. గతంలో మలుపులు తిరిగినటువంటి ఇరుగ్గా ఉన్నటువంటి ఈ ఘాట్ రోడ్లో ఇప్పుడు రై అంటూ వాహనాలు దూసుకెళ్లొచ్చు. గతంలో గంట సమయం పట్టేటువంటి ప్రయాణం ఇప్పుడు అరగంటకు తగ్గిందంటే ఎంత మేరకు పనులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ జాతీయ రహదారి 516 ఈ రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో పాడేరు అరకు మధ్య నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కృష్ణాదేవిపేట మీదుగా ఈ యొక్క రొంపుల ఘాటు రంపచోడవరం జంక్షన్ నుంచి ఈ యొక్క కొయ్యూరు, లంబసింగి, జీమాడుగుల, పాడేరుకు రోడ్డు పనులు అయితే కొనసాగుతున్నాయి. రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు రోడ్డు పనులు పూర్తిగా చేశారు. కొయ్యూరు నుంచి చింతాలమ్మ ఘాటు మీదుగా ఈ యొక్క కాట్రగడ్డ వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మధ్యలో ఉన్నటువంటి వంతెనలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ మేరకు ఈ నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడినా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ సీసీ గోడలు అనేవి, రాతి కట్టడాలు అనేవి నిర్మిస్తున్నారు. అలాగే గతంలో నిర్ణయించిన విధంగానే ఈ కృష్ణదేవపేట నుంచి నర్సీపట్నం మీదుగా ఈ లంబసింగిని కలుపుదామనుకున్న ఈ యొక్క నేషనల్ హైవేను మార్పు చేసి కృష్ణాదేవిపేట నుంచి డైవర్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో కృష్ణాదేవిపేట నుంచి ఈ యొక్క కొయ్యూరుకు నేషనల్ హైవే నిర్మాణానికి ముందు బస్సు ప్రయాణం గంట ఉండేది. అయితే ప్రజెంట్ రోడ్డు పనులు పూర్తి చేయడంతో 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అదే ప్రైవేట్ వాహనాలు అయితే 20 నిమిషాల్లోనే ఈ ఘాట్లో వెళ్ళొచ్చు. ఇక చింతాలమ్మ ఘాట్ రోడ్డు విషయంలో ఈ విశాలంగా ఉండడంతో ప్రయాణం మరింత సులభతరంగా ఉంటుందంటున్నారు ప్రజలు, వాహనదారులు. తాము వెళ్లాల్సిన ప్రాంతాలకు ప్రయాణ సమయం సగానికి తగ్గడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.